హాయ్ అండి, వెల్కమ్ టు జైశ్యామ్ ప్యాకర్స్ అన్మోస్ హైదరాబాద్. ఈ షిఫ్టింగ్ వచ్చేసి మన హైదరాబాద్ నుంచి విజయవాడకి అయితే లాస్ట్ టైం అయితే ఒక 8 months బ్యాక్ అయితే చేసాము. సో మళ్ళీ కస్టమర్ వచ్చేసి మన విజయవాడ నుంచి హైదరాబాద్ అయితే షిఫ్టింగ్ ఉంది అమ్మ, అక్కడ నుంచి చేంజ్ అవుతున్నాను అని చెప్పేసి మనకైతే కాల్ అయితే చేశాడు. ఓకే సార్, పర్లేదు, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఎంటీ పంపిస్తాను సార్, వెహికల్ అయితే వస్తుందంటే కస్టమర్ ఒక మాట అయితే అన్నాడు. అమ్మ ఇక్కడ మనకేం బ్రాంచెస్ లేవంటే, లేదు సార్ మనకు హైదరాబాద్లోనే ఉంది సార్ బ్రాంచెస్, సో అక్కడ ప్యాకర్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకైతే ఇవ్వచ్చు సార్ అంటే, కాకపోతే ఏంటంటే సార్ మన అంత ఓపికతో ఇంట్రెస్ట్తో చేయలేరు సార్, ఎవరైనా మన పని మనలానే ఉంటుంది సార్ అని అన్నాను. ఓకే అమ్మా పర్లేదు, మీరైతే ఎంటీ అయితే రండి, హైదరాబాద్ నుంచి వచ్చి చేసుకోండి, పర్లేదు, నాకు వర్క్ కావాలమ్మా అని చెప్పాడు. సో లాస్ట్ వాళ్ళనే పంపానమ్మ, కొంచెం నీట్గా వర్క్ చేశారని చెప్పారు. ఓకే సార్ అని చెప్పేసి మనం లాస్ట్ వాళ్ళని అయితే పంపించాము. అండ్ షిఫ్టింగ్ కూడా కన్ఫర్మ్ అయింది, నీట్గా అయితే వర్క్ అయింది. ఇది వచ్చేసి మనకు 4 చైర్ డైనింగ్ టేబుల్ గ్లాస్ అనమాట, దీనిపైన గ్లాస్ అయితే మామూలు ప్యాక్ అయితే అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకు ఐకే బెడ్ అనమాట. మ్యాక్సిమం అయితే ఇస్తాము, ఫిట్టింగ్ మాత్రం కొన్ని అయితే ఇబ్బంది అయితే చేస్తాయి. ఇబ్బంది చేయకపోతే మాత్రం మనం అయితే నీట్ అయితే ఇలా ఫిట్టింగ్ చేస్తాం. లాస్ట్ టైం ఇప్పాము, ఫిట్టింగ్ చేసాము. సో కొన్ని అయితే ఇబ్బంది చేస్తాయి, అవి మాత్రం మీరు ఐకే వాళ్ళతోనే ఫిట్టింగ్ చేయించుకోవాలి, ఎందుకంటే మనం అయితే ఫిట్టింగ్ చేయలేము. సో ఇలా ఉంటుంది మన వర్క్, జెన్యూన్ ఉంటుంది, కస్టమర్స్ కూడా రిఫరెన్స్ కూడా ఇచ్చేలా మనం అయితే వర్క్ అయితే చూపిస్తాము కళ్ళ ముంగటనే. సో మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. ఎలాంటి లోకల్ షిఫ్టింగ్, అవుట్ స్టేషన్, ఎలాంటి స్టోరేజ్ ఉన్నా కింద కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నా, కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.